वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 19వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో నేడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం శ్రీకృష్ణ పరమాత్ముడు గోవులని గోపాలకులని వీళ్ళందరినీ కూడా దావాగ్ని నుంచి ఎలా రక్షించాడు, అగ్నిపానం ఏ విధంగా చేశాడు. అంతేకాకుండా అంతకుముందు మనం 5 ప్రశ్నలు వేసుకున్నాం. కాళీయ అంటే కాళింది హ్రదంలో కాళీయుణ్ణి స్వామి అనుగ్రహించినప్పుడు మనం 5 ప్రశ్నలు వేశాం. దాంట్లో 5వ ప్రశ్న దావాగ్ని ఎందుకు కలిగింది అనేటువంటి దానికి నేడు సవివరంగా దానికి సమాధానం చెప్పుకుంటున్నాం. ఎన్నో కారణాలు ఉన్నాయి, దాంతో సమయానుకూలంగా నేడు మనం ప్రస్తావిద్దాం. ముందుగా నేడు ఈ 19వ అధ్యాయంలో ఇంకా 8 శ్లోకాలు ఉన్నాయి. అవి పూర్తి చేసుకుని ఆ తర్వాత ఈ అంతరార్థాన్ని మనం ప్రవచించుకుందాం. దీంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థం ఏవైతే ఉన్నాయో అది మనం ప్రస్తావించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పంతొమ్మిదవ అధ్యాయంలో మనం అంతకుముందు నిన్నటి పాఠంలో 19 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. దాంట్లో గోవులు గోపాలకులు అందరూ కూడా దావాగ్నిలో చిక్కుకోవడం జరిగింది. అది ఎందుకు జరిగింది ఏమిటి అనేటువంటిది చెప్పుకునే ముందు 10వ శ్లోకం నుంచి కూడా ఆఖ్యానం ఎంతవరకు నడిచిందనే చూద్దాం. నూనం త్వద్బాంధవా కృష్ణ 8 శ్లోకాల వరకైనా నిన్న తమాపతంతం పరితోదవాగ్నిం గోపాశ్చ గావః ప్రసమీక్ష భీతాః ఊచుశ్చ కృష్ణం సబలం ప్రపన్నా యథా హరిం మృత్యుభయార్దితా జనాః. ఆ పరితః చుట్టూతా దావాగ్ని అలా కమ్ముతూ ఉంటే గోవులు గోపాలకులు అందరూ కూడా ప్రసమీక్ష భీతాః భయపడిపోయారు. ఒక్కసారి వస్తున్నటువంటి దావాగ్ని చూసి వాళ్ళందరూ కలిసి బలరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటున్నారు. ఊచుశ్చ కృష్ణం సబలం, సబలం అంటే బలరాముడితో కూడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి వేడుకుంటూ ప్రపన్నా, ప్రపన్న అంటే మిమ్మల్నే శరణు వేడుతున్నామయ్యా. ఎలా అంటే యథాహరిం మృత్యుభయార్దితా జనాః, మరణభీతితో ఉన్నటువంటి జనులు ఏ విధంగా అయితే శ్రీహరిని వేడుకుంటూ ఉంటారో అలా శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటున్నారు. ఇక్కడ ఏమని వేడుకుంటున్నారు అనేది 2-3 శ్లోకాల్లో ఇచ్చారు ఇక్కడ వ్యాసులు వారు. కృష్ణ కృష్ణ మహావీర హే రామామిత విక్రమ దావాగ్నినా దహ్యమానాన్ ప్రపన్నాం స్త్రాతుమర్హతః. కృష్ణ కృష్ణ, ఒక కృష్ణ అంటే సరిపోతుంది కదా,
రెండోసారి కూడా కృష్ణ అని పెట్టారు అంటే ఆ చెప్తున్నటువంటి వాళ్ళు ఏదో ఆతృతలో ఆర్ద్రతలో ఉన్నట్టు లెక్క. ఓ కృష్ణ అన్నప్పుడు మామూలుగా పిలిచేటప్పుడు ఒక కృష్ణ సరిపోతుంది. కృష్ణ కృష్ణ అన్నప్పుడు ఏదో త్వరలో చెప్తున్నప్పుడు లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు పలికేటువంటి మాట. హరే కృష్ణ 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 హరే హరే, అంతే. అప్పుడు వెంటనే వచ్చేస్తాడు స్వామి. అధికస్య అధికం బలం రెండోసారి కూడా అంటే కృష్ణ కృష్ణ ఎట్లాంటి వాడు? మహావీర, కృష్ణ కృష్ణ మహావీర, హే రామామిత విక్రమ. ఓ మహావీర, మహావీరుడు, అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఓ మహావీర కృష్ణ. ఒక కృష్ణునేనా? కృష్ణుడికి బలరాముడికి శరీరమే భిన్నం తప్ప శక్తులు ఒకటే అని చెప్పి శ్రీకృష్ణుడే బలరాముడితో చెప్పినటువంటి అధ్యాయం గత వారం మనం విన్నాం, 18వ అధ్యాయం. హే రామ అమిత విక్రమ, హే రామ, ఓ రామన్న, అమిత విక్రమ, అమితమైనటువంటి పరాక్రమం కలిగిన ఓ రామన్న బలరామ. దావాగ్నినా దహ్యమానా, ఈ దావాగ్ని చేత దహించబడుతున్నటువంటి మమ్మల్ని ప్రపన్నాం త్రాతుమర్హత, త్రాతుం అంటే రక్షించుట. ఈ దావాగ్ని నుంచి మమ్మల్ని రక్షించడానికి అర్హత, మీరే అర్హులు. మమ్మల్ని రక్షించడానికి మీరే అర్హులు స్వామి, కాబట్టి రక్షించండి. పైగా మేము ఎట్లాంటి వాళ్ళం? మేము ఎవరం వేరే వాళ్ళమేం కాదు. నూనం త్వద్బాంధవా కృష్ణ నచార్హంత్యవసాదితుం వయం హి సర్వధర్మజ్ఞ త్వన్నాథాస్త్వత్పరాయణ. సర్వధర్మజ్ఞ అనేటువంటిది శ్రీకృష్ణుడికి వాడిన సంబోధన వాచకం. సర్వధర్మ జ్ఞ, జ్ఞ అంటే జ్ఞానము. ఏం జ్ఞానం ఈయనకి ఉన్నది? సర్వధర్మాలు తెలిసినటువంటి వాడు. బలరామకృష్ణుడికి సమస్తమే తెలిసినటువంటి. నూనం త్వద్బాంధవా కృష్ణ, కృష్ణ హే కృష్ణ, నూనం తప్పకుండా, త్వద్బాంధవా, త్వద్బాంధవా అంటే మేము నీ యొక్క బంధువులమయ్యా. నూనం త్వద్బాంధవా కృష్ణ నచార్హం త్యవసాదితుం. కాబట్టి ఈ కష్టాల నుంచి, ఈ బాధ నుంచి నీ యొక్క ఆత్మీయుల్ని నీవే రక్షించుకోవాలి. వయం హి, వయం హి త్వన్నాథాస్త్వత్పరాయణాః. వయం హి సర్వధర్మజ్ఞ, వయం హి అంటే మేము, త్వన్నాథాస్త్వత్పరాయణ. త్వన్నాథ అంటే నాథ, నీవే నాథుడివి మా అందరికీ కూడా. నిన్ను నాథుడిగా కలిగినటువంటి వాళ్ళం మేము. త్వత్పరాయణ, త్వత్పరాయణ, అంతేకాకుండా నిన్నే నమ్ముకున్నాం, నీవే దిక్కు మాకు, నిన్నే శరణు వేడుతున్నాం. నువ్వు తప్ప అన్యులు ఎవరు మాకు ఆదుకునేటువంటి నాథుడు ఎవరు లేరు నాయన. హే సర్వధర్మజ్ఞ, హే కృష్ణ, ఓ బాంధవ, ఆపద్బాంధవ అంటూ నూనం, నూనం అంటే తప్పకుండా, మాకు నీవు తప్ప మాకు ఇంకెవరు దిక్కు లేరు నాయన. తద్బాంధవా కృష్ణలచార్హం త్యవసాదితుం అంటూ వేడుకున్నారు రెండు శ్లోకాలలో. రెండే రెండు వాక్యాలలో ఆ విధంగా వేడుకునేటప్పటికీ ఈ భక్తవత్సలుడు కరిగిపోయాడు వెంటనే. సుఖయోగేంద్రులు వారు చెప్తున్నారు పరీక్షితుతో. శ్రీ సుఖవువాచ వచో నిశమ్య కృపణం బంధూనాం భగవాన్ హరి నిమీలయత మాభైష్ట లోచనానిత్యభాషత. వచన వచో నిశమ్య కృపణం బంధూనాం భగవాన్ హరి. వచో నిశమ్య భగవాన్ కృపణం బంధూనాం భగవాన్ హరి నిమీలయత మాభైష్ట లోచనాన్ లోచనానిత్యభాషత. ఏమని చెప్తున్నారు ఇక్కడ అనేటువంటి చెప్తున్నారు. వచో నిశమ్య కృపణం, అంత దీనంగా కృపణం కరుణతో కూడినటువంటి వచనాలు విని, ఆర్తితో చెప్పినటువంటి ఆ వచనాలు విని, నిశమ్య అంటే వినటం. వచో నిశమ్య కృపణం ఎవరివి? బంధూనాం భగవాన్ హరి, తమ యొక్క ఆత్మీయులైనటువంటి బంధువులు గోపబాలకులు, అవి పక్కనే ఉన్న గోవులు, వాటి యొక్క ఆర్తనాదము అవన్నీ కూడా విని, నిమీలయత మా భైష్ట, మా భైష్ట అంటే మీరేం భయపడమాకండి, నేనున్నాను. నిమీలయత లోచనాని ఇత్యభాషత,
లోచనములు అంటే నేత్రములు. లోచనాని నిమీలయత, ఒక్కసారి కళ్ళు మూసుకోండి అయ్యా అందరూ అన్నాడు. లోచనాని నిమీలయత మా భైష్ట ఇత్యభాషత. మా భైష్ట, మీరేం భయపడమాకండి, భయపడక్కర్లే, మీరేం భయపడక్కర్లేదు, మీరు ఒక్కసారి నేత్రములు మూసుకోండి, మీ కళ్ళు మూసుకోండి చాలన్నాడు. వెంటనే ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తారు అక్కడ గోపాలకులు. ఎందుకంటే ఆయన కంటే అన్య దైవం ఇంకెవరు లేరు వాళ్ళకి. కాబట్టి తథేతి మీలి తథేతి మీలితాక్షేషు భగవాన్ అగ్నిముల్బణం పీత్వా ముఖేన తాన్ కృచ్ఛ్రాద్ యోగాధీశో వ్యమోచయత్. యోగాధీశో వ్యమోచయత్. తథేతి, తథా ప్లస్ ఇది తథేతి, తథేతి తథాస్తు ఇది అలాగే అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారట, మీలితాక్షేషు, అక్షేషు మీలిత, ఒక్కసారిగా వాళ్ళ యొక్క నేత్రముల్ని కళ్ళు మూసుకున్నారు. వెంటనే భగవాన్ అగ్నిముల్బణం, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అప్పుడు ఆ క్షణంలో ఏం చేశారు, ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు మూసుకున్నారో అక్కడ ఉన్నటువంటి దావాగ్ని అంతటినీ కూడా ఒక్కసారిగా అతి భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి అగ్ని జ్వాలని ముఖ ముఖేన పీత్వా. పీత్వా ముఖేన అంటే ముఖము అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏంటంటే, మనం ముఖం ఏంటరా అంటే మొత్తం మొహం అంతా చూపిస్తాం, కానీ సంస్కృతంలో ముఖము అంటే నోరు అని, నోటికి ఒక్కదానికే ముఖం అని పేరు. ముఖేన ప్రీత్వా, ముఖేన పీత్వా అంటే ముక్కుతోనో చెవితోనో అని అర్థం కాదు, నోటితో ఆ అగ్ని జ్వాలనంతా తాగివేశాడు, ఏదో పాయసం తాగినట్టుగా తాగేశాడు స్వామి. పీత్వా ముఖేన తాన్ కృచ్ఛ్రాద్ యోగాధీశో వ్యమోచయత్. ఎక్కడ ఏ సందర్భంలో ఏ నామం వాడాలో భగవంతుడికి ఆ నామం వాడతారు వ్యాసుల వారు. ఇలా అగ్నిని తాగాడు, నీటిని మొత్తం అవపోసన పట్టేశాడు, సముద్రాన్ని అవపోసన పట్టేశాడు, ఇట్లాంటివన్నీ చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడతారు ఎప్పుడు కూడా, యోగాధీశుడు. ఇవన్నీ ఎవరికి సాధ్యమవుతుందంటే యోగ సాధకులైనటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. తోకకి నిప్పంటింది, తోకకి నిప్పంటిన తర్వాత ఆయన లంకాదహనం చేసేశారు ఆంజనేయ స్వామి, అక్కడ కూడా ఈ పదం వాడచ్చు. ఆయన యోగాధీశుడు, సమస్తమైనటువంటి యోగం అంతా తెలిసినటువంటి వాడు ఆయన, రామబండు. అట్లా సందర్భానుసారంగా ఆయా నామాలలో నామం సరైనటువంటి సందర్భానుసారంగా వాడాలి. పీత్వా ముఖేన తాన్ కృచ్ఛ్రాన్, మొత్తం సమస్తమైనటువంటి దావాగ్నంతా కూడా ఒక్కసారిగా ఆచమనం చేసినట్టుగా ఒక్కసారిగా తాగేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కృచ్ఛ్రాత్ యోగాధీశో వ్యమోచయత్. యోగాధీశ్వరుడైనటువంటి ఆ పరమాత్ముడు కృచ్ఛ్రాత్, ఆ గోపాలకుల యొక్క భక్తుల యొక్క ఆయన్ని శరణు వేడినటువంటి వాళ్ళ యొక్క గోవుల గోపాలకుల యొక్క ఆ బాధ నుంచి వ్యమోచయత్, విమోచనం కలిగించాడు వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా. అప్పుడు కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ రెండు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగేవి. ఒకటేంటంటే దావాగ్ని అంతా కూడా మొత్తం అంతా ఆయన తాగేశాడు, అక్కడ ఏం కనిపించట్లా, అది వరకు దావాగ్ని ఉండేది, ఇప్పుడు దావాగ్ని లేదు. రెండవ షాక్ ఏంటంటే వాళ్ళకి, తతశ్చతేక్షీన్యున్మీల్య పునర్భాండీరమా భాండీరమాపితా నిశామ్య విస్మిత ఆసన్ ఆత్మానం గాశ్చమోచిత. తతః, తతః అనంతరం, ఆ తర్వాత తే అక్షీణ్యున్మీల్య, అక్షములు అంటే నేత్రములు, అక్షీణి ఉన్మీల్య, ఉన్మీల్య అంటే ఎప్పుడైతే వాళ్ళు నేత్రములు వాళ్ళ కళ్ళు వాళ్ళు తెరిచి చూశారో ఆశ్చర్యకరంగా అప్పటిదాకా గోవుల కోసం వెతుకుతూ ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎక్కడున్నారట అంటే పునర్భాండీరమాపిత, భాండీర వృక్షం దగ్గర ఉన్నారట మొత్తం అందరు. అంటే అంతకుముందు భాండీర వృక్షం దగ్గర ఆడుకుంటూ హాయిగా అనేక రకాలైన ఆటలు ఆడుకుంటూ గోవులు కనిపించకపోతే వెతకటానికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ గోవులతో పాటుగా గోపాలకులందరూ తిరిగి భాండీరక వృక్షం దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపల ఇక్కడ ఉన్నారంటే ఇది ఎవరికి సాధ్యమవుతుందంటే ఒక్క యోగాధీశ్వరుడికి మాత్రమే, యోగేశ్వరుడికి మాత్రమే సాధ్యం ఇలా చేయటం. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు మనం వింటున్నామంటే ఎంత అదృష్టం. నిశామ్య విస్మిత ఆసన్, ఆ సన్నివేశం చూసి ఒక్కసారి విస్మిత ఆసన్, ఆశ్చర్యపోయారు మొత్తం అందరు గోపాలకులందరూ కూడా. అదేంటి మనం ఎక్కడున్నామేంటి, కళా నిజమా ఇది. ఆత్మానం గాశ్చ మోచిత,
గోవులు గాశ్చ అంటే గోవులు, అంతేకాకుండా ఆత్మానం మోచిత. ఆత్మానం అంటే వాళ్ళకి వాళ్ళు రక్షించబడ్డారు, గోవులు రక్షించబడ్డాయి. సురక్షితంగా ఆ దావాగ్ని నుంచి అక్కడ దావాగ్నిని పానం చేయటమే కాకుండా మరుక్షణంలో వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారంటే ఏం ట్రాన్స్పోర్టేషన్ అండి ఇది? ఒకళ్ళని ఇప్పుడు మనం ఊరికే ఒక మెసేజ్ పంపించడానికో లేకపోతే ఒక ఉత్తరం పంపించడానికో పోస్ట్ మ్యాన్ ఎంత కష్టపడాల్సి వస్తుంది. అట్లాంటిది అదృశ్యమైనటువంటి రీతిలో ఇంతమందిని, ఇన్ని ఆవుల్ని ఒక్క క్షణకాలంలో, త్రుటి కాలంలో కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల అక్కడి నుంచి ఇక్కడ తిప్పించారంటే ఏం టెలి ట్రాన్స్పోర్టేషన్ ఇది! అద్భుతంగా. కృష్ణస్య యోగ వీర్యం తద్యోగ మాయానుభావితం తావాగ్నేరాత్మన క్షేమం వీక్ష్యతే మేనిరే అమరం, మేనిరే మరం. ఈ అద్భుతమైనటువంటి యోగ వీర్య మాయను చూసి అప్పుడు గోపాలకులు అనుకున్నారట, ఇదంతా చూసి, తే మేనిరే అమరం, ఈయన దివ్యాంశ సంభూతుడు, ఈయన పరమాత్మ అంటే ఈయనే కదా అసలైనటువంటి మహానుభావుడు అని చెప్పి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పరాక్రమాన్ని, దివ్యమైన దైవత్వాన్ని కూడా వాళ్ళు అనుభూతి పొందారు. కృష్ణస్య యోగ వీర్యం, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆ యోగమాయ, అంతేకాకుండా తద్యోగ మాయానుభావితం. ఒకటేమన్నా యోగ వీర్యం, రెండవది ఏమన్నా అంటే ఆ యోగ శక్తి వలన, ఆయన యొక్క యోగమాయ ప్రభావం వలన వాళ్ళు దావాగ్ని నుంచి, మహాప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డట్టు కనుక్కున్నారు కాబట్టి మొదటిది ఈయన దివ్య పురుషుడే అని చెప్పి అనుకోవడం, భావించడం. తద్యోగ వీర్యం తద్యోగ మాయానుభావితం, తద్యోగమాయ అనుభావితం, ఆ యోగమాయని అనుభవించి కూడా ఆ ప్రభావాన్నంతా స్పష్టంగా చూశారు. అక్కడి నుంచి ఇక్కడికి ఉన్నారంతే మరుక్షణంలో. మరొకటి ఏంటంటే దావాగ్నే ఆత్మన క్షేమం, దావాగ్నే ఆత్మన క్షేమం. అంతటి దావాగ్ని నుంచి కూడా వాళ్ళు క్షేమంగా బయటపడటం అనేటువంటిది ఉంది చూసారు. ఒక్క ప్రాణికి కూడా ఎటువంటి హాని కలగకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు చూశారు. వీక్ష్యతే మేనిరే అమరం, ఇదంతా చూసితే వాళ్ళు మేనిరే అమరం, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని నిజంగా అవతార పురుషుడిగా, దివ్య పురుషుడిగా భావించి ఒక్కసారి మనసులో స్మరించుకుని దండం పెట్టుకున్నారు అందరూ కలిసి. గాహ సన్నివర్త్య సాయాహ్నే సహ రామో జనార్దన వేణుం విరణయన్ గోష్టం అగాధ్ గోపైరభిష్టుత. అక్కడి నుంచి గాహ సన్నివర్త్య, సాయంత్రం అయింది, అప్పటికే సాయంత్రం వేళ అయింది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రదేశం నుంచి మెల్లగా ఇంటి ముఖం పట్టారు. సాయాహ్నే, సాయంకాలం అయింది. గాహ సన్నివర్త్య సాయాహ్నే సహ రామో జనార్దన, జనార్దనుడు బలరాముడితో పాటుగా సాయం సంధ్య అయింది అనేటువంటి విషయాన్ని గుర్తించుకుని గోవులన్నిటిని కూడా సన్నివర్త్య, నివర్త్య అంటే తిరిగి ఇంటి దారి పట్టించారు. ఎట్లా? వేణు విరణయన్ గోష్టమగా గోపైరభీష్టుత. వేణుం విరణయన్, ఆ వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా వేణునాదం చేస్తూ అందరికీ ఆహ్లాదంలో ముంచెత్తుతూ, ఆ వేణునాదం మామూలు వేణునాదమా? శబ్ద బ్రహ్మ. అటువంటి శబ్ద బ్రహ్మను ఆ కష్టం నుంచి బయటపడి కంగారులో బయటకు వచ్చినటువంటి గోవులని, గోపాలకుల్ని మైమరిపింపజేస్తూ మోహంలో మాయలో పడేస్తున్నటువంటి వేణునాదం ఆ శబ్ద బ్రహ్మనాదం. ఆ శబ్ద బ్రహ్మతో అందరినీ కూడా ఆనందముగ్ధుల్ని చేస్తూ, ముగ్ధ మనోహరుల్ని చేస్తూ గోస్థమగా గోపైరభిష్టుత. గోపై అంటే గోపబాలకులు ప్రస్తుతిస్తూ ఉండగా, అభిష్టుత అంటే ఓ పక్కన గోపాలకులు కూడా ఏం చేస్తున్నారు? ఈయన వేణునాదానికి వాడు కూడా కీర్తనలు, సంకీర్తనలు, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని మధురంగా గానం చేస్తూ, కీర్తిస్తూ, వాళ్ళు అనుసరింపబడుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో పాటుగా మెల్లగా బ్రజానికి, బ్రజభూమి యందు ప్రవేశించారట. గోస్థమగాత్, గోష్ఠము అంటే అక్కడ బ్రజము, వాళ్ళు ఉన్నటువంటి ఆ గోకులం ఏదైతే ఉందో ఆ బృందావన గోకులంలో ప్రవేశించారు. అగాత్, అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు వస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. గోపీనాం పరమానంద ఆసీత్ గోవింద దర్శనే, గోవింద దర్శనే, ఆ గోవిందుడి కోసం, దర్శనం కోసం
తహతహలాడిపోతున్నారు. గోపీనాం పరమానంద ఆసీత్ క్షణం యుగ శతమివ యాసాం ఏన వినా భవత్. అక్కడ ఉన్నటువంటి యశోద మొదలైనటువంటి రోహిణి, యశోద మొదలైనటువంటి వాళ్ళు, అలాగే అనేకమైనటువంటి గోపికా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడో పగలనంగా వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళ పిల్లలు వెళ్ళారని కాదు, గోపికలందరూ కూడా. శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళాడు, ఎప్పుడో పొద్దుననంగా వెళ్ళాడు, సాయంత్రం దాకా దర్శన భాగ్యం లేదు అనుకుని ఆయన దర్శన భాగ్యం లేక ప్రతి క్షణం కూడా ఎట్లా గడుపుతున్నారట? క్షణం యుగ శతమివ యాసాం ఏన విభావయేత్ వినాభవత్. ఎవరు లేకపోతే ఒక క్షణకాలం యుగకాలం, యుగంలాగా, శత యుగం, ఒక యుగం కాదుట, శతయుగం అంటే వందల యుగాలులా గడిపేటువంటి వాళ్ళు. ఏన వినా అభవత్. ఏ పరమాత్ముడు లేకపోతే ఒక క్షణకాలం అనేటువంటిది 100 యుగాలుగా గడుస్తూ ఉంటుందో అట్లాంటి ఆ స్వామి చేరుకునేటప్పటికీ ఆ సంధ్యా సమయంలో పైగా గోవులతో చక్కగా వ్రజభూమికి అలా చేరితే ఆయన దర్శనం అవ్వంగానే వీళ్ళ ఆనందం పరమానంద ఆసీత్ గోవింద దర్శనే. ఆ గోపాలుని యొక్క దర్శనంతో పరమానంద భరితులయ్యారు నందవ్రజవాసులందరూ కూడా. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే దవాగ్నిపానం నామ ఏకోనవింశోऽధ్యాయ సమాప్తః. ఈ అధ్యాయాన్ని దవాగ్నిపానము అంటారు. దావాగ్నిని స్వామి పానం చేసేశారు. ఏదో పాయసం తాగినట్టుగా తాగటాన్ని పానము అంటారు. అట్లాంటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఇక ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే, ఈ దావాగ్ని అనేటువంటిది రావటంలో ఉన్నటువంటి అంతరార్థాలు ఏమిటి, ఏం చెప్పుకోవచ్చు అనేటువంటివన్నీ వివరాలు చూద్దాం ఒకసారిగా. అంతకుముందు మనం 4 రకాల ప్రశ్నలు, 5 రకాల ప్రశ్నలు వేసుకున్నాం కాళీయ మర్దన సందర్భంలో. కాళీయుడు అదేమిటంటే, గరుత్మంతుడికే శాపం ఇచ్చాడు సౌభరి మహర్షి, కాళీయుడికి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే గరుత్మంతుడు ఒక చేపనే సంహరిస్తే కాళీయుడి వలన సమస్తమైనటువంటి జల ప్రాణులన్నీ కూడా హతమైపోయినాయి. అట్లాంటిది ఎందుకు శాపం ఇవ్వలేదు అనేది మొదటి ప్రశ్న అయితే. అలాగే రెండవ ప్రశ్నగా మనం చెప్పుకున్నది, ఈ కాళీయుడికి మాత్రమే ఈ హ్రదంలోకి వస్తే గరుత్మంతుడు మరణిస్తాడు అనే విషయం తెలిసింది, మిగతా సర్పాలకి ఎందుకు తెలియలేదు, చెప్పవచ్చు కదా అనేది రెండవ ప్రశ్న. ఇట్లా 4 ప్రశ్నలు వేసుకున్నాం. మూడోది, బలరాముడు ఆ ప్రదేశంలో ఎందుకు లేడు ఆ సమయంలో. అలాగే ఐదో ప్రశ్నగా మనం చెప్పుకున్నది ఈ దావాగ్ని విషయం చెప్పుకున్నాం. వాటికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు ఈ రోజు మనం ప్రస్తావించుకుందాం. 5-6 విషయాలు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. దాంట్లో కొన్ని మీకు తెలిసినవే, కానీ అందరి కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను. దావాగ్ని అనేటువంటి ఈ విషయం, దీని గురించి మనం కొన్ని వ్యాఖ్యానాలు కూడా పరిశీలిస్తే ఎన్నో విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ముఖ్యంగా నారాయణీయం అనేటువంటి దాన్ని తీసుకుంటే దాంట్లో స్పష్టంగా వివరించారు. అనధిగత నిధాగ క్రౌర్య బృందావనాంతాత్ బహిరిదముపయాత కాననం ధేనవస్తా తవ విరహ విషణ్ణా ఊష్మల గ్రీష్మతాప ప్రసర విసరదంభస్యాకులాం స్తంభమాపుః. అనధిగత నిధాగ క్రౌర్య బృందావనాంతాద్ బహిః అని స్పష్టంగా చెప్పారు అక్కడ నారాయణీయం అనేటువంటి వ్యాఖ్యలో. బృందావనాంతాద్ బహిః ఈ దావాగ్ని, ఎందుకంటే బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పాదస్పర్శతో ఆ ప్రాంతమంతా వేసవి కాలం కూడా వసంతకాలం లాగా ఉన్నది. చక్కగా చెట్లు చిగురిస్తున్నాయి, అన్ని రకాల పుష్పాలు ఫలాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు దావాగ్ని రావాల్సిన అవసరం ఏమిటి అనేది మన ప్రశ్న. కానీ దానికి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు జరిగినటువంటి దావాగ్ని అనేది బృందావనాత్ బహిః, బృందావనానికి చాలా దూరంగా వెళ్ళింది జరిగినటువంటి సంఘటన అని చెప్పారు. అంతేకాకుండా 19వ అధ్యాయం ప్రారంభంలోనే క్రీడాసక్తేషు గోపేషు తద్గావో దూరచారిణీ స్వైరం చరంత్యో వివిషు తృణలోభేన గహ్వరమని స్పష్టంగా మొదటి శ్లోకంలో చెప్పారు 19వ అధ్యాయం. తృణలోభేన
గడ్డికి ఆశపడినటువంటి గోవులు అక్కడి నుంచి దూరచారిణి, ఈ బృందావనంలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళాయి. ఈ లోభం అనేటువంటిది ఉంది చూసారా? ఈ లోభం అనేటువంటిది పాప కారణం, పాపాన్ని కలిగిస్తూ ఉంటుంది. లోభం, ఈ లోభం వలన క్రోధము, మోహము, మదము, మాత్సర్యము మొదలైనటువంటివన్నీ కలిగి చివరికి పాపాన్ని కలిగించేది ఈ లోభం, అత్యాశ. ఉన్నదాంతో తృప్తి పడకుండా ఏ ఏ ప్రాణైనా సరే ఇలా లోభానికి ఆశపడ్డారు అంటే వాళ్ళకి మిగిలేది చివరికి నాశనం అనేటువంటిది దీంట్లో మనం తెలుసుకోవాల్సిన అంశం. అయితే వాటి నుంచి కూడా రక్షించాడు. అదే అధ్యాయంలో 19వ అధ్యాయంలోనే ఇంకొకటి కూడా చెప్పారు. ఏంటంటే అది తతస్సమంతాత్ వనధూమకేతు యదృచ్ఛయా భూక్షయకృద్వనౌకసాం అని 7వ శ్లోకంలో ఈ దావాగ్ని యాదృచ్ఛికంగా కలిగింది అని స్పష్టంగా రాశారు. అంటే దీనికి ఎటువంటి కారణాలు లేవు, యాదృచ్ఛికంగా కలిగింది అని రాశారు. ఇవన్నీ ఓ పక్కన పెట్టుకోండి విని, తర్వాత అసలైనటువంటి కారణం చెప్తున్నాను. ఇది రెండో కారణం. మొదటిది ఏమన్నా నారాయణీయంలో చెప్పినటువంటి బృందావనం నుంచి బయట జరిగింది అనే నిరూపణ ఒకటి. రెండోది ఏమన్నా ఈ 19వ అధ్యాయంలోనే 2 చోట్ల చెప్పారు విషయం, ఎక్కడో బయట జరిగిన సన్నివేశం అని చెప్పి నిరూపించారు. ఇది రెండోది. ఇక మూడో అంశం ఏమిటంటే స్వామి ఆయన లీలల్లో, బాల్య లీలల్లో అక్కడ పూతనతో ప్రారంభించి అనేక లీలలు ప్రస్తావించుకుంటూ వచ్చి విషాగ్నిని తాగారు. పూతన ఇచ్చినటువంటి విషాన్ని తాగారు. కాళీయుడి సందర్భంలోనే ఉన్న విషాగ్నిని, ఆ విషాగ్నితో కూడినటువంటి జలాలలో స్వామి విహరించారు, క్రీడించారు. అది భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలతో ఉంది. ఆ అగ్నిశగలకి పైన ఉన్నటువంటి పక్షులు కూడా మరణిస్తున్నాయి. అట్లాంటి జలముల్లో స్వామి విహరించారు, హాయిగా ఆనందంగా క్రీడించారు. కాబట్టి స్వామి విషాగ్నిని తాగాడు, దాన్ని నివారించేశారు. ఆ జలాలని కూడా పావనం చేశారు స్వామి యొక్క స్పర్శతో. తర్వాత యమునా తీరంలో వచ్చినటువంటి అగ్నిని ఆ రోజు వాళ్ళందరూ కూడా అక్కడే నిద్రిస్తే అక్కడ కలిగినటువంటి దావాగ్ని ఏదైతే ఉందో ఆ దావాగ్ని ఆ రోజు శమింపజేశారు స్వామి. యమునా తీరంలో వచ్చినటువంటి అగ్నిని కాస్త పానం చేసేశారు స్వామి వాళ్ళ ముందు ప్రత్యక్షంగా చూస్తూ ఉండగానే. ఇక ఇప్పుడు ఇక్కడే జరిగినటువంటి దావాగ్ని, ఈ దావాగ్నిని కూడా స్వామి హాయిగా పాయసం తాగినట్టు తాగేశారు. అందరినీ కళ్ళు మూసుకోమన్నాడు, తాగేశాడు. ఈ విధమైనటువంటి త్రేతాగ్నులను స్వామి పానం చేసినటువంటి లీల ఇక్కడ మనకి భాగవతంలో దర్శనమిస్తుంది. ఈ త్రేతాగ్నులు మామూలుగా గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఈ త్రేతాగ్నులు మీరు చెప్పక్కర్లా, వీటికి సంకేతం అంతే. నాలుగో అంశం ఏంటంటే ఇక్కడ దావాగ్ని అక్కడ ఒకప్పుడు ఏమన్నా, ఇప్పుడు జరిగినటువంటి ఈ దావాగ్ని అంతా ఇక్కడ పగటిపూట జరిగింది. అక్కడ దావాగ్ని ఏమన్నా రాత్రిపూట జరిగింది యమునా తీరంలో. పగటిపూట, రాత్రిపూట అంటే ఇలా 2 రకాలుగా జరిగినటువంటి ఈ అగ్నిని కాస్త స్వామి స్వాహా చేయటం అనేటువంటిది చూస్తే ఈ లీలను బట్టి స్వామి అంటే భక్తుల యొక్క ఆర్తిని తీర్చడానికి, భక్తుల్ని రక్షించడానికి సర్వకాల సర్వావస్థలలో సిద్ధంగా ఉంటాడు స్వామి అనటానికి ఇవన్నీ నిదర్శనాలు. ఎప్పుడైనా సరే స్వామి సిద్ధంగా ఉంటాడు. అలాగే యమునా తీరంలో అందరూ చూస్తూ ఉండగానే స్వామి పాలన చేశాడు. అక్కడ యమునా నదీ తీరంలో కళ్ళు మూసుకోమని చెప్పాల, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి అన్నారు. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి అన్నారు. అక్కడ అందరూ ప్రత్యక్షంగా చూస్తూ ఉండగానే స్వామి అగ్నిని కాస్త పానం చేశారు. ఇక్కడేమన్నా కళ్ళు మూసుకోమని చెప్పి 2 లీలలు ఒకేసారి ఎట్ ఎ టైం. ఏమిటంటే అగ్నిని స్వాహా చేశారు, ఇక్కడి నుంచి మళ్ళీ భాండీ రకానికి మొత్తం సెట్టింగ్ అంతా మార్చి పారేశారు ఇక్కడి నుంచి అక్కడికి. కాబట్టి ఈ 5వ సన్నివేశంలో ఏంటంటే కళ్ళు మూసుకోవటము, మూసుకోకపోవటం, ప్రత్యక్షము, పరోక్షము. అంటే ప్రత్యక్షంగా అయినా సరే పరోక్షంగా అయినా సరే స్వామి తన భక్తుల్ని రక్షించుకోవడానికి నిత్యము సర్వదా సన్నస్తులై ఉంటాడు అనటానికి నిదర్శనంగా ఈ లీలని మనం చెప్పుకోవచ్చు. ఇది 5వ విషయం. మరొక అంశం ఏంటంటే గోపాలకుల యొక్క అనన్యమైనటువంటి భక్తి రసామృతాన్ని స్వామి ఆస్వాదించి ఎన్నో లీలలు ప్రదర్శించారు. ఎన్నో లీలలు, ఎన్నో రకాలుగా స్వామి రక్షించారు. ఎందుకంటే వాళ్ళ యొక్క భక్తి అనే రస అమృతాన్ని స్వామి గ్రోలారు కాబట్టి. అటువంటి ఆ భక్తి అనేటువంటి అమృత రసాన్ని
తాను కూడా రుచి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి అలా లోపలికి వెళ్ళటానికి అగ్నిదేవుడు ప్రయత్నించాడా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఓ పక్కన లోపలికి వెళ్తే తాను లోపలికి వెళ్తే ఆ భక్తి అనేటువంటి అమృతరసం ఎలా ఉంటుందో తాను రుచి చూడొచ్చు. అంతేకాకుండా పరమాత్మ నోటిలో ప్రవేశించి తను కూడా పవిత్రం అవ్వచ్చు అనే ప్రయత్నం చేశాడా అన్నట్టుగా ఉంటుంది ఈ లీల చూస్తే మనకి. ఆలోచిస్తే అది అర్థమవుతుంది. ఇట్లా 5-6 రకాలు. ఇక అసలు విషయంలోకి వస్తే వేద వాక్యాలు కూడా మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం ముఖంలోకి ప్రవేశించాడు. ముఖం అంటే ఈ మొత్తం భాగాన్ని ముఖం అన్నారు. సంస్కృతంలో ముఖం అంటే నోటిని మాత్రమే ఇస్తామంట. చెవులతోనో ముక్కుతోనో కళ్ళతోనో కాదు, కేవలం ముఖంతో నోటితో ప్రవేశించాడు. నోటితో ఆస్వాదించేశారు స్వామి. మనం పఠించేటువంటి వేద మంత్రాలు చాలా ఉంటాయి. ఆ వేద మంత్రాలను ఉదాహరిస్తూ మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే అది నారాయణ సూక్తంలోనే ఉంటుంది. తస్య మధ్యేవ మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభ విభజంతిష్టన్నాహారమజరః కవిః తిర్యగోధ్వమదశాయీరస్మయంతస్య సంతత సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్ విద్యుల్లేకే భాస్వర నీవారశూకవత్తన్వీ పీతాభా స్వస్తనూపమా తస్యా శిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిశ్రేంద్ర సోక్షరః పరమస్వరాట్. దీన్ని ఆధారంగా చేసుకుంటే ఆయన కిరణాలు ఎట్లా ఉంటాయంటే మొత్తం అంతా కూడా చుట్టుపక్కలకి పైన కింద మొత్తం అంతా వ్యాపించి పాదం వరకు మొత్తం శరీరం అంతా వేడెక్కేలా చేస్తూ ఉంటాయి ఆయన యొక్క జ్వాలలు. ఆ జ్వాల మధ్యలో అన్ని సూక్ష్మమైనటువంటి విషయాలతో అత్యున్నతమైనటువంటిగా అగ్ని నాలుకగా ఉంటుంది ఆయన. జ్వాలమాలాకులం భాతి. అంతేకాకుండా తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆ జ్వాల మధ్యలోనే పరమాత్మ నివసిస్తాడు ఎప్పుడు కూడా. ఆ పరమాత్మ ఎవరు కాదు, ఇంకా చెప్పాలంటే ఆయనే బ్రహ్మ, ఆయనే సృష్టికర్త, ఆయనే విష్ణువు, ఆయనే మొత్తం అన్ని త్రిమూర్తుల యొక్క శక్తులు ఆయనే. నాశనం లేనటువంటి వాడు సంపూర్ణుడు ఆయనే అని చెప్తూ పైగా ఇంకోటి మనం లఘున్యాసం కూడా తీసుకున్నా కూడా మనకి ఇదే వచ్చేసి నోటితోనే అగ్నిర్మేవాచిశ్రితః అగ్నిర్మేవాచిశ్రితః వాక్ హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి అని వేదవాక్యాలు చెప్తున్నాయి. లఘున్యాసంలో వస్తుంది. అగ్నిర్మే వాచిశ్రిత, వాక్యందు అగ్ని ఉంటుంది. మే వాచి అగ్నిశ్రిత, నా వాక్కు యందు నా నోటి యందు అగ్ని ఉండుగా. అవన్నీ అట్లా న్యాసం చేసుకున్నాక మనం అభిషేకం ప్రారంభిస్తాం. కావున ఆ ముఖమునందు అంటే నోటి యందు ప్రవేశించాడు అగ్నిదేవుడు. ఇది 7వ కారణం. 8వ కారణం చూసుకుంటే అసలైనటువంటి చిట్ట చివరిది ఇంకా 4 నిమిషాలు. మామూలుగా పంచమహాభూతాలంటే మీ అందరికీ తెలిసి చెప్పక్కర్లా. పృథివ్యప్తేజో వాయురాకాశాలు ఏవైతే ఉన్నాయో అవి పంచమహాభూతాలు. అయితే స్వామి యొక్క లీలలు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఇప్పటి వరకు జరిగినటువంటి లీలల్లో ముందు అక్కల ఇప్పటిదాకా జరిగినటువంటి లీలలో ఒకసారి గుర్తు చేసుకోండి. శ్రీకృష్ణ పరమాత్ముడు మన్ను తిన్నాడు, మట్టి తిన్నాడు. ఆ మట్టి కూడా ఆ లీలని ప్రదర్శించాడు. మట్టి చూపించమంటే మొత్తం భూగోళాన్ని చూపించాడు తల్లి యశోదమ్మ. ఇదిగో నాలోనే ఉంది, మొత్తం అంతా మట్టి ముద్దంతా లోపల ఉందని చెప్పి మొత్తం విశ్వాన్ని చూపించాడు. ఇది మొదటి, మట్టి తిన్నాడు. యమునా నది జలాల్లో ప్రవేశించి క్రీడించి మరి తన లీలలను అందరికీ ప్రదర్శించాడు. రెండోది జలాల్లో ప్రవేశించి. మూడోది సుడిగాలి రూపంలో వచ్చినటువంటి తృణావర్తుడిని సంహరించి వాయువుని అధీనంలో చేసుకున్నాడు. భూమి, నీరు, వాయువు అయిపోయింది. సమస్త విశ్వాన్ని తన నోటిలో ప్రదర్శించి ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, మొత్తం సమస్త ప్రాణుల్ని లోపల నోటిలో ప్రదర్శించి రెండోసారి ప్రదర్శించాడు తల్లి యశోదమ్మకు. ఒకసారి పాలు తాగుతున్నప్పుడు ప్రదర్శించాడు, రెండోసారి మన్ను తిన్నప్పుడు ప్రదర్శించాడు. కాబట్టి ఆకాశం అయిపోయింది. మట్టి, నీరు, వాయువు, ఆకాశం అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏమిటండి? ఇంక చెప్పక్కర్లేదుగా మీకు, అగ్నిదేవుడు. అంటే ఆ అగ్నిని కూడా ఇక్కడ పానం చేసి స్వామి పంచమహాభూతాలు నాయందే ఉన్నాయి అని నిరూపించినటువంటి లీల ఈ దావాగ్ని ఘట్టం అనేది. అంటే పంచమహాభూతాలకు అధిష్టానమైనటువంటి దైవం ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ. మరోసారి
తెలియచేసేటువంటి అద్భుతమైనటువంటి లీలగా ఈ దావాగ్ని ఘట్టాన్ని మనం చేశారు ఇక్కడ. అట్లా పాలన చేశాం. అంతేకాకుండా కాళీయపత్నులు స్తుతించినటువంటి కాళీయపత్నులు అందరూ స్తుతించారు స్వామిని. దాంట్లో కూడా విశ్వంబు నీవవై విశ్వంబు నీవవై విశ్వంబు చూచుచు విశ్వంబు చేయుచు విశ్వంబునకు హేతువై పంచభూత పంచభూతమాత్మేంద్రియములకు మనః ప్రాణ బుద్ధి చిత్తములకెల్లరాత్మవై అని వాళ్ళు కీర్తించారు. పంచమహాభూతాలకి పంచతన్మాత్రలకి కర్మేంద్రియాలకి ఆత్మ బుద్ధి వీటన్నిటికీ కూడా పరమాత్మ ఆత్మ అని వాళ్ళు కీర్తించారు. అట్లాంటి స్వామి వయ్యా నీవు అని చెప్పి కీర్తించడం. అట్లా పంచమహాభూతాల యొక్క స్వరూపాలు స్వామి లోపల అలా ఆవాహనమైపోయి ఉన్నాయి. ఇవన్నీ నేనే అని చూపించడంలో లీలలో అగ్ని అలా పానం చేయటం అనేటువంటి ప్రధానం అని అంతరార్థం. అందులో ఈ అధ్యాయంలో ఇంకా విశేషం ఏంటంటే అగ్నిపానం చేయటమే కాకుండా వీళ్ళందరినీ అక్కడి నుంచి ఇక్కడికి టెలి ట్రాన్స్పోర్ట్ మార్చినట్టుగా ఇక్కడి నుంచి కళ్ళు తెరిచే లోపల అక్కడ మార్చేశారు. అది అద్భుతమైనటువంటి చర్య స్వామి యొక్క లీల. ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. సమయానుకూలంగా ముందు ముందు అధ్యాయాల్లో మరిన్ని విశేషాలు మనం చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం నమః శివాయ.